హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత. ఈరోజు ఒక యమ్మీ అండ్ టేస్టీ రెసిపీని మీ ముందరికి తీసుకొచ్చేసాను. నేను చేసే రెసిపీలలో మా పిల్లలకి నచ్చే వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అన్నమాట. దీన్ని మనం కందగడ్డతో ప్రిపేర్ చేసుకుంటాం. దానికోసము కందగడ్డని మంచిగా మట్టి అంతా ఏమి లేకుండా క్లీన్ చేసుకొని పైన పీల్ని పొట్టునంతా పీల్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా పీల్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇందులోపల కొంచెం బాయిల్కి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కొంచెం పసుపు చింతపండుని వేసుకొని దాదాపుగా ఒక 50 to 60% మాత్రమే ఉడకపెట్టుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ మొత్తము ఈ కందగడ్డను ఉడకపెట్టడంలోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా ఒక 50 to 60% మాత్రమే ఉడకాలి. ఎక్కువగా ఉడికితే ఈ కందగడ్డ ముక్కలు తీయగా అయిపోయి టేస్ట్ అనేది బాగా ఉండదు. మనము ఇందులో చింతపండు వేసాం కదా, ఈ కందగడ్డ స్వీట్నెస్ని కొంచెం తగ్గించి ఈ ముక్కలకు కొంచెం పులుపు అనేది పడుతుంది. చూడండి, ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది దాదాపుగా ఒక 50 to 60% మాత్రమే ఈ కందగడ్డని మనము ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఈ కందగడ్డ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. కందగడ్డ ఉడకడం ఒక ఎత్తు అయితే ఈ పొడి మంచి టేస్ట్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఒక 1/2 కప్పు పల్లీలు, అవి కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు నువ్వుల్ని వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే కడాయిని మళ్ళీ పెట్టుకొని 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలను వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ పౌడర్లా కాకుండా కొంచెము బరకగా చేసుకోవాలి. చూడండి, నేను ఈ పౌడర్ని చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయింది. కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కడాయి పెట్టేసుకొని పోపుకు తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేస్తున్నాను. ఈ ఆనియన్ మంచిగా ఫ్రై కావాలి. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇందులోపల 1 స్పూన్ వరకు వెల్లుల్లి ముద్దను యాడ్ చేసేసి ఈ వెల్లుల్లి ఆనియన్ బాగా ఫ్రై కావాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, మనం వేసుకున్న చింతపండు అంతా తీసేసి ఈ కందగడ్డ ముక్కల్ని మాత్రమే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 2 minutes పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం తొందరగా వేగడానికి ఇందులో కొంచెము సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మనము పౌడర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి 1-2 minutes పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము తయారు చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి వేస్తున్నాను. దాదాపు 1 కప్పు వరకు వేస్తున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక 2 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ ముక్కలకి మంచిగా ఈ పౌడర్ అనేది బాగా పట్టేస్తుంది. చూసారా, ఈ విధంగా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ కొత్తిమీర వేసుకొని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కొంచెం పులుపుగా, కొంచెం స్వీట్గా మనం వేసుకున్న పౌడర్ తోటి ఒక కమ్మని టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.